హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను టమాటా పికిల్ చేద్దాం అనుకున్నాను. 5 కేజీస్ అయితే నేను టమాటాలన్నీ తెప్పించాను ఫ్రెష్వి. వాటర్లో ఇలా మొత్తం నీట్గా కడిగి పెట్టుకున్నాను. తర్వాత ఇందులో తడి లేకుండా నీట్గా తుడిచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. లేకపోతే తడిగా ఉంటే టమాటా పికిల్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. అన్నీ నీట్గా క్లాత్ తోటి తుడిచి పెట్టుకున్నాను. చూడండి, ఇలా చేసి తర్వాత పచ్చడి అయితే మనం రెడీ చేసుకుందాము. తర్వాత టమాటా ముక్కలన్నీ కోసుకొని ఇందులో తగినంత చింతపండు వేసి బాగా మగ్గించుకోవాలి. స్టవ్ మీద పెట్టి చూడండి ఎలా మగ్గిపోతున్నాయో. టమాటాలన్నీ మగ్గిపోయిన తర్వాత అందులో ఉప్పు తగినంత కారం వేసి చల్లారనివ్వాలి. మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే వేసుకొని పొడి చేసుకొని తర్వాత పోపు అయితే పెట్టుకొని మొత్తం టమాటా పికిల్ ఇలా రెడీ చేసుకోవాలి. ఇది ఇలా నీట్గా చేసుకుంటే మనకు 3 months వరకు అయితే ఈజీగా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో టమాటా పికిల్ వేసుకొని తింటే సూపర్ అద్భుతంగా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.